హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రాష్ట్రంలోనే ప్రతి పౌరుడికి మరో కార్డు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ప్రతి పౌరుడికి ఏం కార్డు ఇస్తున్నారు, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి భారీ గుడ్ న్యూస్ చెప్పారు. శనివారం వరంగల్ పర్యటనకు వెళ్లిన రేవంత్ మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రతి పౌరుడికి ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోనే ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైల్ కార్డు జారీ చేస్తామని తెలిపారు. ప్రొఫైల్ కార్డులో లబ్ధిదారుల బ్లడ్ గ్రూప్ నుంచి వారికున్న ఆరోగ్య సమస్యలను పొందుపరుస్తామని స్పష్టం చేశారు. ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డుల వలన వైద్యం అందించడం సులభం అవుతుందని చెప్పారు. విద్య, వైద్యం అందుబాటులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఫార్మా రంగంపై ఎప్పటికప్పుడు చర్చ వచ్చినా అందులో ఖచ్చితంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఉంటుందని, ఇందుకు కారణంగా దివంగత ప్రధాని ఇందిరాగాంధీ దూరదృష్టేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చొరవతోనే తెలంగాణలో ఐటీ అభివృద్ధి చెందిందని తెలిపారు. ఇక తెలంగాణను మెడికల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాలని తెలిపారు. హైదరాబాద్ శివార్లోనే శంషాబాద్లో మెడికల్ టూరిజం హబ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. త్వరలోనే వరంగల్కు ఎయిర్పోర్టు రాబోతుందని, వరంగల్లో హెల్త్ ఎకో టూరిజం అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.